తలనొప్పికి అనంతపూర్ వెళ్ళినప్పుడు ఈ హాస్పిటల్‌నే చూపించుకున్నాను. చాలా బాగా చూసాడు డాక్టరు. అంతకుముందు ఏదో కావాలి, ఒక ఛాన్స్ కోసమైనా, ఒక వస్తువు కోసమైనా మనం డబ్బులు ఖర్చు చేసి, టైం వేస్ట్ చేసి, మన పని వదులుకొని దానికోసమే తిరుగుతూ ఉంటే అప్పుడు దేవుడి కళ్ళకి గాని మనం కనిపియము. సరేలే ఉన్నదానికి చాలు, ఇంతకంటే తృప్తి ఇంక వేరే ఏం వద్దు అనుకొని ప్రశాంతంగా మన జీవితంలో మనం కంటిన్యూ అయినప్పుడు, వద్దు అన్నప్పుడు మన దగ్గరికి వచ్చేస్తుంది ఆ ఛాన్స్ అయినా, వస్తువైనా. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్లో ఉంటే హెడేక్ వచ్చేసింది. స్వామి హాస్పిటల్లో చూపిస్తే ఖచ్చితంగా అనంతపూర్కే వెళ్ళాలన్నారు. నాకైతే భయం వేసేసింది. ఏంటో ఏమో మరి ఈ టైంలోనే మళ్ళీ రావాలా అనేసి. డాక్టర్ నువ్వు అనుకున్నంత ఏం కాదమ్మా, అస్సలు భయపడద్దు అన్నారు. మెడిసిన్ అంతా రాసిచ్చారు. నేను చెప్పాను నా ప్రాబ్లం అంతా. నీకు అంత అనుమానం అయితే వెళ్ళి మీ గైనకాలజిస్ట్ని కనుక్కొని తర్వాత ట్యాబ్లెట్లు కంటిన్యూ చేయమ్మా అని చెప్పారు. సరేలేని స్వామి హాస్పిటల్కి వచ్చాను. గైనకాలజిస్ట్ కంటే ముందు అనంతపూర్కి వెళ్ళమని చెప్పారు. ఆ డాక్టర్ దగ్గర వెళ్ళమన్నారు.